వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము ఎగ్ కర్రీ తయారు చేస్తాము. ముందు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుందాము. గిన్నె బాగా వేడైంది. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుందాము. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైంది. దీంట్లో 2 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి వేసుకుందాము. 4 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్. దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకుందాము. వన్ స్పూన్ కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని కలుపుకుందాము. రెండు నిమిషాలు ఆగి ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాము. పసుపు వేసి కలిపిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. ఇంతకుముందు 1/2 స్పూన్ వేసినాం కదా, ఇప్పుడు 1/2 స్పూన్ వేసుకుందాము. వేసుకొని కలుపుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఉల్లిపాయల్ని మూత పెట్టి మూత పైన కొన్ని వాటర్ వేస్తాము. ఉల్లిపాయలు అడగంటకుండా ఉంటాయి. మూత తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలి, వాటర్ కూరలో పడకుండా. ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీస్తాము. మూత పైన నీళ్ళు ఉన్నాయి కదా, జాగ్రత్తగా తీయాలి, నీళ్ళు పడకుండా. ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందాము. 1 స్పూన్ కారం వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసినాం కదా, ఓకే, కొంచెం తక్కువ వేసుకోవాలి. కారం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఎగ్స్ వేసుకుందాము. మీకు నచ్చినది వేసుకోవచ్చు. ఎగ్స్ వేసుకొని వెంటనే కలపొద్దు. ఒక 2 నిమిషాల పాటు మూత పెడతాము. 2 నిమిషాల తర్వాత మూత తీస్తాము. వెంటనే కలపొద్దు కర్రీని. ఈ విధంగా తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని 2 నిమిషాల తర్వాత కలుపుదాము. మరో 2 నిమిషాలు మూత పెట్టించుదాము. మూత తీసి 2 నిమిషాల తర్వాత కర్రీని కలుపుకుందాము. మరి చిన్న చిన్న ముక్కలుగా కూడా చేయొద్దు. ఈ విధంగా కలుపుకోవాలి మామూలుగా. పైనుంచి కొత్తిమీర చల్లుకుందాము. అంతే, ఎగ్ కర్రీ రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఎగ్ కర్రీ చేయడం కంప్లీట్ అయింది. ఈ కర్రీ రైస్లోకి, రోటీలోకి, పూరీలోకి చాలా బాగుంటుంది. ఎగ్ కర్రీ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.